మొత్తానికైతే మనం చూడవచ్చు పూర్తిగా కూడా అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పూర్తిగా కూడా మొత్తం దీనికి సంబంధించి ఏసీపీ కార్యాలయంలోనే విచారణ జరగబోతుంది. ఏసీపీ, డీసీపీ, ఇన్స్పెక్టర్ ముగ్గురి ఆధ్వర్యంలో కూడా విచారణ అయితే జరగబోతుంది. ప్రధానంగా మనం గమనిస్తే ఒకటి ఈరోజు జరగబోతున్నటువంటి విచారణ ఏదైతుందో ఆ విచారణలో అల్లు అర్జున్ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్కి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలతో పాటు ఆ రోజు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వచ్చినప్పటి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోయేంత వరకు జరిగినటువంటి ఆ పరిణామాలన్నిటి మీద కూడా ఇప్పుడు ఈ దర్యాప్తు ఉండబోతుంది. సో ఆ విచారణ ఏదైతే ఉందో ఆ విచారణకు సంబంధించి డెఫినెట్గా కూడా అల్లు అర్జున్ సమాధానం చెప్పాలి. నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, లేకపోతే ఇవన్నీ కూడా అనేదానికన్నా ఇప్పుడు సంధ్యా థియేటర్ జరిగిన రోజు, తొక్కిసలాట జరిగినటువంటి రోజు మీకు మహిళ ఎవరైతే బయట తొక్కిసలాట జరిగింది, ఆ తొక్కిసలాట జరిగిన తర్వాత మహిళ పరిస్థితి ఇలా ఉంది అనేటటువంటి విషయం మీకు ఎవరన్నా చెప్పారా లేదా? చెప్పి ఉంటే ఎవరు చెప్పారు? చెప్పిన తర్వాత ఎందుకంటే మీరు బయటికి రాలేదు. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఈ మొత్తం ఇన్సిడెంట్కి సంబంధించి అంటే తొక్కిసలాట జరిగిన తర్వాత పోలీసులు రావడము, పోలీసులు లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఇబ్బందికరమైన వాతావరణం ఉంది అని చెప్పిన నేపథ్యంలోనే ఏం జరగబోతుంది అంటే మొత్తం పోలీసులు తీసుకున్నటువంటి యాక్షన్ ఏదైతుందో యాక్షన్లో పూర్తిగా కూడా అల్లు అర్జున్ ప్రవర్తించినటువంటి విధానం ఏదైతే ఉంటుందో ఆ విధానం అంతా కూడా పోలీసులకు కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సినిమా ఆల్మోస్ట్ థియేటర్కి వచ్చిన తర్వాత 2.5 hours పాటు థియేటర్లోనే కూర్చొని బయట ఆయన ఎంటర్ అయ్యేటప్పుడే తొక్కిసలాట జరిగింది. ఆ ఎంటర్ అయ్యేటప్పుడే ఆ మహిళా పరిస్థితి సీరియస్గా ఉంది. అదంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా పాస్ ఆన్ అయ్యింది. వెంటనే పోలీసులు కూడా అదే విషయాన్ని తెలియజేశారు. అయినా సరే పరిస్థితి మాత్రం ఏమాత్రం కూడా మారలేదు. సో సిచ్యువేషన్ మారకపోవడంతో ఇక పోలీసులు డీసీపీ వెళ్ళారు. డీసీపీనే ఏకంగా పూర్తిగా కూడా ఇక్కడి నుంచి వెళ్ళాలి, లేకపోతే మాత్రము కఠిన చర్యలు ఉంటాయి అని వార్నింగ్ ఇచ్చారు. సో ఆ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇంకా తప్పని పరిస్థితిలో అయితే బయటకు వస్తూ కూడా ఆల్రెడీ అక్కడ తొక్కిసలాట జరిగింది, ఒక మహిళ చనిపోయిందని తెలిసినా కానీ ఏ మాత్రం కూడా స్పందించకుండా అక్కడ ఉన్నటువంటి అభిమానులు ఎవరైతే ఉంటారో అభిమానుల కోసము కార్ రూఫ్ పైకి ఎక్కి అక్కడ మొత్తం అభివాదం చేస్తూ కూడా అల్లు అర్జున్ చేసినటువంటి మళ్ళీ అక్కడ ఒక షో ఏదైతే చేశాడో ఆ షో పైన కూడా పోలీసులకు అయితే ఆగ్రహం వచ్చింది. సో ఒకటి కాదు, రెండు కాదు, ఒక్కొక్కటిగా పోలీసులకు ఆగ్రహం తెప్పించింది. అందులోనూ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఆ ప్రెస్ మీట్కి సంబంధించి మొత్తం ఆ ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి వాటిల్లో ఇక ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మీన్స్ ఆయన తప్పేమీ లేదు అన్న దానిలో పోలీసులది తప్పు అనే విధంగా కూడా ప్రవర్తించారు. అక్కడ ప్రెస్ మీట్ ఏర్పడేసి మాట్లాడారు. దాంతో ఇక జరిగింది ఫ్యాక్ట్ ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ కోసము జరిగిన మొత్తం వ్యవహారంలో నిజాలు తెలుసుకుందాము అనే దానిపైన ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్ సంబంధించి అల్లు అర్జున్ సమాధానాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా పూర్తిగా కూడా సేకరించడం పనిలోనే అయితే ప్రస్తుతం పోలీసులు ఇక్కడికి వచ్చారని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి లీగల్ టీం ఏదైతే ఉన్నారో లీగల్ టీంతో కలిసి అల్లు అర్జున్ లోపలికి వెళ్ళారు. కానీ అల్లు అర్జున్తో లీగల్ టీంతో కలిపే విచారిస్తారంటే ఖచ్చితంగా నో. డెఫినెట్గా కూడా అల్లు అర్జున్ ఒకరిని మాత్రమే విచారిస్తారు. అల్లు అర్జున్ సంబంధించినటువంటి విచారణ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ విచారణ ప్రక్రియకి సంబంధించి అల్లు అర్జున్ ఒకరిని ఐఓ ఆఫీసర్ విచారిస్తారు. కాబట్టి ఇక మిగిలిన ప్రాసెస్ అంతా కూడా ఆయన చెప్పబోతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రికార్డ్ చేసిన తర్వాత హైకోర్టు ముందు ఉంచబోతున్నారు. వన్స్ హైకోర్టు దగ్గరికి ఈ మొత్తం అన్ని ఇప్పటి వరకు సేకరించినటువంటి ఆధారాలు, అల్లు అర్జున్ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఆ ప్రెస్ మీట్లో ఆయన చేసినటువంటి ఆ వ్యాఖ్యల అనుగుణంగా ఉన్నటువంటి ఎవిడెన్స్లు వాటన్నిటిని కూడా కోర్టు ముందు పెట్టి అప్పుడు పోలీసులు అసలైన బెయిల్ క్యాన్సిలేషన్ ఏదైతే ఉందో ఆ బెయిల్ క్యాన్సిలేషన్ కోసము అడిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు అల్లు అర్జున్ ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వచ్చినటువంటి ఈ టైమింగ్ ఏదైతే ఉందో ఈ టైమింగ్ అంతా కూడా ఇప్పుడు జరగబోతున్నటువంటి విచారణ అంతా కూడా ఆయన బెయిల్ క్యాన్సిలేషన్ మీదనే డిపెండ్ అయ్యింది. సో బెయిల్ క్యాన్సిల్ అయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఈ విచారణలో
విచారణ అనంతరం మళ్ళీ కోర్టుకి ఏదైనా వెళ్ళి మరొక పిటిషన్ ఏదైనా అల్లు అర్జున్ వేస్తారా, లేకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూడాల్సినటువంటి విషయం. అయితే మధు, ఇక్కడ చూసుకుంటే కనుక మొన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏవైతే చెప్పారో థియేటర్ యాజమాన్యం పర్మిషన్ ఇచ్చింది అని చెప్పి, అది ఏవైతే మొత్తం చెప్పారో ఆ ఓవరాల్ గా 20 క్వశ్చన్స్ ఏవైతే అయ్యే ప్రధానంగా ఫోకస్ చేసి పోలీసులు ప్రశ్నలు సంధిస్తున్నారు అని చెప్పి అయితే తెలుస్తూ ఉంది. సో మీ దగ్గర ఏమైనా అప్డేట్ ఉందా? అంటే ఇక్కడ ఒకటి అల్లు అర్జున్ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో ఆయన డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఒకటే, ఆయన మొత్తం మాట్లాడినటువంటి మాటల్లో ఒకటే, నా తప్పేమీ లేదు, నేను ఎక్కడా కూడా మొత్తం డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాను అనేటటువంటి విషయాన్ని చెప్పుకొస్తూ మొత్తం కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో ఆ కమ్యూనికేషన్ అంతా కూడా లేకపోవడం వల్లనే అదంతా కూడా జరిగింది అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి, ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ఏదైతే ఉందో, అంటే అల్లు అర్జున్ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో, అల్లు అర్జున్ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఆ ప్రెస్ మీట్కి సంబంధించి ఆయన చేయడమే తప్పు. అంటే ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది తప్పు. అలాంటిది ప్రెస్ మీట్ ఏ విధంగా ఏర్పాటు చేస్తాడు? ఒక కేసులోనూ అందులోనూ ఒక మహిళ చనిపోయింది, 9 సంవత్సరాల బాలుడు తీవ్ర పరిస్థితిలో అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు బాలుడి కూడా వైద్య సేవలు అందుతున్నాయి. అటువంటి టైంలో బెయిల్ మీద బయట ఉన్నప్పుడు అల్లు అర్జున్ ఈ విధమైనటువంటి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే దానికి రూల్స్ ప్రకారం, అంటే కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత అందులో ఉండేటటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ ప్రకారం అయితే మాట్లాడకూడదు. కానీ ఆయన మాట్లాడి కాస్త మొత్తం ఇన్సిడెంట్కి సంబంధించి తప్పిదం ఎవరిది అనే దాని మీద కూడా కామెంట్లు చేస్తూ వచ్చారు. సో అదే ఇప్పుడు పోలీసులకు కాస్త తీవ్ర ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తీసుకొచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు జరగబోతున్నటువంటి విచారణ ఏదైతే ఉందో ఆ విచారణలో ఆయనకు సంబంధించినటువంటి ప్రమేయాన్ని అల్లు అర్జున్ తప్పు ఉంది అని కావాల్సినటువంటి వాటిల్లో కొన్ని ప్రశ్నలు అయితే సుమారు ఒక 20 ప్రశ్నలు చిక్కడపల్లి పోలీసులు అయితే రెడీ చేసుకున్నారు. ఆ 20 ప్రశ్నలలో పూర్తిగా కూడా అంటే ఉన్నటువంటి వాటిలో ఎవరిది తప్పు అనే దానికి కావాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రస్తుతం పోలీసులు సేకరించి వాటిని ఇది జరిగింది, మీరు ఈ టైంకి వచ్చారు, ఈ టైంకి వచ్చిన తర్వాత ఇది జరిగింది అనే దాని మీద అయితే ఈ మొత్తం దర్యాప్తు అయితే జరగబోతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు.